హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ విప్పిని పింక్. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. పింక్, వైట్, ఎల్లో ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయిపోగానే వీటికి సీడ్స్ వస్తాయి. ఇక్కడ వైట్ కలర్. రెయినీ సీజన్లోనే వస్తాయి ఈ రెయినీ ఫ్లవర్స్. ఈ లిల్లీ ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు బ్రహ్మకమలం విప్పింది. బ్రహ్మకమలం ఈవినింగ్ టైంలో నైట్లో విప్పింది ఫ్లవరు. ఈ ప్లాంట్ వీటి లీవ్స్ పెడితే చాలు, ఒక లీఫ్ పెడితే వచ్చేస్తే మొక్కలు. ఆకు నుంచే వస్తుంది మొక్క. ఇవి లీవ్స్. బిల్వం ప్లాంట్ 3 లీవ్స్ 3 లీవ్స్ ఉంటాయి. శివలింగాల్లాగా శివుడికి పూజ చేస్తారు ఈ ఆకులతో. బిల్వం కాయలు ఇవి ప్లాంట్కి. ఈ ప్లాంట్కి ఇలా కాయలు వచ్చినాయి, చాలా పెద్దవి వచ్చినాయి. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. పింక్ రోజెస్ కోస్తున్నాను. ఈరోజు కొన్ని పింక్ రోజ్, రెడ్ రోజ్, వైట్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ రెడ్ రోజ్ ఫ్లవర్స్. వర్షం పడుతూ ఉంది. ఫ్లవర్స్ అన్నీ ఇలా వాటర్తో చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డేకి పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇవి. కొన్ని పింక్ రోజెస్. ఫ్లవర్స్ అయిపోయినాక కటింగ్ చేస్తే చాలా బాగా వస్తాయి. ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. పింక్ రోజ్, వైట్ రోజెస్. చాలా చిన్న ప్లాంట్, చాలా బాగా వచ్చినాయి రోజెస్. టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఎల్లో, పింక్, రెడ్ 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. వైట్ మందారం. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. రెడ్ మందారం. ఈ మందారం చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. కొమ్మ పెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇవి. ఎర్లీ మార్నింగే విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. శ్రీలంక మల్లె ఫ్లవర్స్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు కొన్ని చామంతి ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ చామంతి. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి చామంతి ఫ్లవర్స్. కొమ్మ పెడితే చాలు. కొని పెట్టాను, కొనుక్కొచ్చిందేమో చచ్చిపోయింది. కొమ్మలు పెట్టిందేమో చాలా బాగా వస్తుంది. చిన్న కొమ్మ పెడితే ఈ చామంతి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొమ్మలు పెడితే చాలా బాగా వస్తున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. లెమన్ ఎల్లో. వాటర్ పోస్తే మంచిగా ఇయర్ అంతా వస్తూనే ఉంటున్నాయి ఫ్లవర్స్. సమ్మర్లో కూడా చాలా బాగా వచ్చినాయి. కొన్ని పింక్ ఫ్లవర్స్, బిళ్ళగన్నేరు. సీడ్స్ పడొచ్చినాయి. వీటికి సీడ్స్ వస్తాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ చిన్న బౌల్లో ధనియాలు వేస్తే కొత్తిమీర చాలా బాగా వచ్చింది. ఈ ట్రేలో కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను. మార్నింగ్ టైంలో వస్తుంది సన్ను. ఫ్లవర్ ప్లాంట్స్కైనా ఫ్రూట్ ప్లాంట్స్కైనా సన్ కంపల్సరీ. ఓన్లీ మార్నింగ్ టైంలో వస్తుంది.
కొంచెం మట్టి లూజ్ చేసేసి ఈ సీడ్స్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో మట్టి నేను మార్చిపెట్టాను, కొంచెం ఎరువేసాను, పశువుల ఎరువు మొత్తం మార్చిపెట్టాను కదా, చాలా బాగా వస్తాయి ఇప్పుడు. ఇయర్ మొత్తం కింద పోసేసి ట్రేలు మొత్తం మట్టి మళ్ళీ మార్చి పెడుతూ ఉంటాను. ఇక్కడ కొన్ని తోటకూర మొక్క ఉంటే సీడ్స్ కుంచేసాను, రెడీ అయినాయి. కొన్ని కోసేస్తున్నాను, ఇందులోనే ఇక్కడే వేసేస్తాను. చిన్న బకెట్లో పింక్ ఫ్లవర్, మందారం ఫ్లవర్ ఇప్పింది.